హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సమ్మర్ కాబట్టి ఇప్పుడు మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. అందుకే మామిడి పళ్ళ రసం చేసుకుంటున్నాము. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మామిడి పళ్ళ రసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మిక్సీలో వేసే కంటే ఇలా చేత్తో చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో తినాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఏదో ఒకటి ట్రై చేస్తూ తినాలి. ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. తాగాలనిపిస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా 2 days వరకు తాగొచ్చు ఫ్రెండ్స్. పాడవదు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అవి గడ్డలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి మామిడి పళ్ళ రసంలో. తర్వాత షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, మనకు కావలసినంత. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2 days వరకు మనం తాగొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మ్యాంగో జ్యూస్ అయిన తర్వాత ఇప్పుడు దానికి కాంబినేషన్ అట్లు చేయడానికి గోధుమ పిండిని కలుపుకోవాలి. దీనిలో చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాంగో జ్యూస్కు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది ఎవ్వరు చెప్పుండరు ఇలా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండిలో చిటికెడంతా సాల్ట్ వేసుకొని పిండిని లూజ్గా కలుపుకోవాలి. ఒక 1/2 hour అయిన తర్వాత మంచిగా నానుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అట్లలాగా వేసుకోవాలి, చాలా బాగుంటుంది, ఈజీగా వస్తాయి. మనం దోశలు వేసుకున్నట్టే వేసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఉంటాయి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో కాల్చకూడదు. ఎందుకంటే గోధుమ పిండి తొందరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టి కాల్చుకుంటే మెత్తగా ఉంటాయి. పిండి అలా లూజ్గా ఉండాలి, బాగా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసుకొని తినచ్చు.
ఎక్కువగా కాల్చకూడదు ఫ్రెండ్స్. అంటే మాడినట్టు అవుతాయి, అలా కాల్చకూడదు. నార్మల్ మంటపై కాల్చాలి, సిమ్లో పెట్టి. మ్యాంగో జ్యూస్తో తినేటప్పుడు చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ దోశలాగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం కాల్చకూడదు, సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇవి రెడీ అయిన తర్వాత ఇప్పుడు మ్యాంగో జ్యూస్తో మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అట్లు మ్యాంగో జ్యూస్ ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.